ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం అక్రమార్కుల ఆట పట్టించింది. తమను ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో విద్యార్థులు వేధించిన వారిని కటకటాల్లోకి నెట్టింది. విద్యార్థుల విషయంలో లైంగికంగా వేధింపులకు గురిచేసిన కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలోని 4 ల్యాబ్ అటెండర్లను అరెస్ట్ చేశారు. ఏబిఎన్ కథనాలు సీఎం చంద్రబాబు జోక్యం చేసుకునేలా చేశాయి. ఇది కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు లైంగికంగా వేధించిన వారి భరతం పట్టించింది ఏబిఎన్. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో కీచక పర్వం వెలుగు చూసింది. బీఎస్సీ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు విద్యార్థినులకు ల్యాబ్ టెక్నీషియన్స్ తో పాటు కొందరు లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధిత విద్యార్థినులు ఆరోపించారు. అసభ్యకరంగా తాకడం, బుగ్గలను నిమరడం వంటి జుగుప్సాకరమైన చేష్టలు చేస్తూ నరకాన్ని చూపిస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాబ్లో ఉండగా అసభ్యకరమైన ఫోటోలు తీసి వాట్సాప్ కు పంపిస్తూ బెదిరిస్తున్నారని విద్యార్థినులు తెలిపారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ఈ నెల 8న రంగరాయ కాలేజీ ప్రిన్సిపల్ అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి 50 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. విచారణ కమిటీ తుది నివేదికను కళాశాల ప్రిన్సిపల్ కు అందించింది. అంతకుముందు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో కీచక పర్వంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలకు సీఎం చంద్రబాబు స్పందించారు. నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలపై కదిలిన అధికార యంత్రాంగం వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన 4గురిని సస్పెండ్ చేశారు. ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 4గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక వేధింపుల ఘటనపై నివేదికను సీఎం చంద్రబాబుకు కాకినాడ జీజీహెచ్ అధికారులు పంపారు. మెడికల్ కాలేజ్ దుర్ఘటనపై కాకినాడ జిల్లా కలెక్టర్ విచారణ వ్యక్తం చేశారు. విద్యార్థినుల లైంగిక వేధింపులకు పాల్పడిన 4 ల్యాబ్ అటెండెంట్లను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని కలెక్టర్ శాన్ మోహన్ తెలిపారు. And apart from that, we have taken complaint from RMC principal గారి దగ్గర నుంచి, and we have report to police also to initiate criminal action. సో ఈ మొత్తం ప్రాసెస్ జరగడంలో ఒక ఇంపార్టెంట్ థింగ్ దట్ మాకు అర్థమైంది కూడా ఏంటంటే, న్యాచురల్లీ పారామెడికల్ కోర్సెస్ తర్వాత రంగరాయ మెడికల్ కాలేజ్ లాంటి ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉండి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి న్యాచురల్లీ ఇది ఇప్పుడు జరిగిందంటే ఇది ఈరోజు జరిగి ఉండొచ్చు, ముందు ఇంకా ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుంటాయనే దృక్పథంతో just identifying. విద్యార్థినులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా న్యాయం జరగడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న తమకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా న్యాయం జరగడం సంతోషంగా ఉందని విద్యార్థినులు తెలిపారు.